హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవ్య వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా మదర్ 50th బర్త్డే అనమాట. సో మా మమ్మీకి 50th బర్త్డే అనేది చాలా మెమరబుల్గా ఉండాలి అని చెప్పి నేను బీచ్ సైడ్ అయితే ప్లాన్ చేశాను. సో చీరాల బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వి హోటల్స్ అండ్ రిసార్ట్స్లో మా ఫ్యామిలీ కోసం ఒక ప్రైవేట్ విల్లా కూడా బుక్ చేశాను. సో మేము ప్రజెంట్ అయితే అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. సో ఇది మా వీధి చివర ఉన్న మర్రి చెట్టు అనమాట. సో దీని ఎగ్జాక్ట్ ఏజ్ ఎంత మనకి తెలియదు, బట్ ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉంది అని అంటారు. అండ్ ఈ చెట్టు కిందే మనకు ఒక శివాలయం కూడా ఉంటుంది అనమాట. సో ఈ 100 ఏళ్ల గల చరిత్ర గల ఈ చెట్టుని మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఒక క్లిప్పింగ్ రికార్డ్ చేశాను. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము, దారిలో వెళ్తున్నాం అనమాట చీరాలకి. సో మమ్మీ 50th బర్త్డే కాబట్టి దాన్ని అట్లా ఇట్లా నార్మల్గా సింపుల్గా వదిలేయకూడదు అని చెప్పి మమ్మీకి 50th బర్త్డే చాలా మెమరబుల్గా ఉండాలి అని చెప్పి బీచ్ సైడ్ సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో చీరాలలో వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనేది చాలా బాగుందని చాలామంది రేటింగ్ అండ్ రివ్యూస్ చెప్పారు పర్సనల్గా నాకు. సో ఒక ట్రయల్ వేద్దామని చెప్పి నేను కూడా మమ్మీ 50th బర్త్డే అక్కడే చేస్తే బాగుంటుంది కదా అని ఆ హోటల్లో ఆ రిసార్ట్స్లో నేను ఒక విలా బుక్ చేశాను. Are you excited, Pooja? Yes. Super duper excited, Pooja. Yes. Let's go inside. Let's go inside. Cheppu. Let's go inside. రూమ్ చెక్ ఇన్ కోసం ఎదురు చూస్తున్న గ్యాంగ్. ఫైనలీ మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయాము. సో మాకు ఆఫ్టర్నూన్ 2 o'clockకి చెక్ ఇన్ చెప్పారనమాట. సో చెక్ ఇన్కి ఒక్క 10 minutes టైం పడుతుంది అనేసరికి మా వాళ్ళు అలా సోఫాలో రిలాక్స్ అయిపోతున్నారు. సో మనం ఒకసారి ఇంటీరియర్స్ చాలా మంచిగా అనిపించినాయి అనమాట నాకు. సో అలా రికార్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో రిసార్ట్లోకి ఎంటర్ అవుతూనే యాంబియన్స్ అయితే ఎంత కూల్గా ఎంత ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించింది. లైక్ కొన్ని రిసార్ట్స్లో హైదరాబాద్గా ఏదో ఇలా ఉంటుంది కదా, సో అలాంటి హైదరాబాద్రా బ్లా అయితే ఇక్కడ లేదు. చాలా ప్లెజెంట్ అండ్ చాలా కూల్గా ఉంది. అండ్ ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫైనలీ ఒక ప్లెజెంట్ అండ్ కూల్ అట్మాస్ఫియర్కి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వావ్, Pooja is very excited to get into the pool. Are you excited, Pooja? Yes. I want to keep my legs. Oh my God, my feet. Okay, let's go there. Such a nice and beautiful place. Hey, there is a high chair. మెకావ్ బాట్స్ పిలుస్తున్నాయి పూజ నిన్ను. హాయ్ అంటున్నాయి కొత్త గెస్ట్లను చూడంగానే. హాయ్. వావ్, రిసార్ట్ ఈస్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మెకావ్ బాట్స్. Come, let's go. హాయ్. Oh my God, there is pink and the Hi. red. Hi. Oh, it's a baby. Hi.
అన్ని మీద వాటర్ చల్లుతుంది. హలో హాయ్ హాయ్ హాయ్. ఏదో హాయ్ అనింది. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది. హాయ్ హాయ్ హాయ్. Okay, హలో హలో హలో. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ ఫైన్? Let's go there. How are you doing? Are you fine? Say hi. Hi. It's my turn. Hi, baby. Hi, baby. Hi, everybody. Hi, everybody. This pink cutie ఏంటి అంద కార్నర్ లో కూర్చుంది? Yeah. Hi. Hi. అలా కాసేపు మెకావ్ బర్డ్స్తో ఆడుకున్నాము. అవి నిజంగానే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ చెప్తాయండి ఖచ్చితంగా. బట్ ఏంటంటే మనం కొంచెం ఫెమిలియర్ అవ్వాలి. వెళ్ళంగానే హాయ్ అనగానే అవైతే హాయ్ అనవు. మనం ఒక 5 minutes దాంతో మాట్లాడుతూ ఏదో ఒక కన్వర్జేషన్ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, సో కొంచెం ఫెమిలియర్ అవుతాం కదా, అప్పుడు అది మనకు ఖచ్చితంగా హాయ్ చెప్తుంది. వెళ్ళేటప్పుడు ఒకవేళ మనల్ని అది గుర్తుపెడితే బాయ్ కూడా చెప్తుంది. సో అలా బర్డ్స్తో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్లీ మాకైతే మా విలా అలాట్ చేశారు. సో అక్కడికే మేము స్టార్ట్ అయ్యాము. సో వీళ్ళ రిసార్ట్లో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ చాలా కేటగిరీ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. లైక్ G+ రూమ్స్ అని, మండువా రూమ్స్ అని, ప్రైవేట్ రూమ్స్ అని, విలాస్ అని, అట్లా చాలా ఉన్నాయన్నమాట కేటగిరీస్. సో మేమైతే 7 members వెళ్ళామన్నమాట ఫ్యామిలీ. సో మాకైతే డబుల్ సూట్ విలా అయితే ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పి నేను డబుల్ సూట్ విలా అనేది బుక్ చేశాను. సో ఇప్పుడు మనం వెళ్తున్న వాక్వే ఉంది కదా, సో ఈ వాక్వేకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ వాక్వే మొత్తం మనకి గ్రీనరీ ఉంటుంది. సో ఈ వాక్వే యొక్క బ్యూటీ చూడాలి అంటే నైట్ టైమే చూడాలి. సో ఎందుకు అని అంటే నైట్ టైమ్ ఈ వాక్వే మొత్తానికి ఫోకస్ లైట్స్ పెడతారు. సో ఆ ఫోకస్ లైట్స్లో ఈ వాక్వే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. సో అంటే డే లైట్లో కూడా బాగుంది, బట్ నైట్ వ్యూలో ఇంకా బాగుంటుంది. సో ఫైనలీ వి రీచ్డ్ అవర్ విలా అనమాట. సో ఇది మా విలా ఫ్రంట్ వ్యూ అనమాట. ఒక మంచి లాన్, లైక్ ఆ లాన్లో ఉయ్యాల ఇదంతా ఉంది. అండ్ ఇది మా విలా ఎంట్రన్స్. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇది లివింగ్ ఏరియా అనమాట. సో లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంది, బెడ్రూమ్, అండ్ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇదంతా లివింగ్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ టూర్ అయితే చూపిస్తాను మీకు. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టీవీ యూనిట్, అండ్ ఇది మనకి బెడ్ అనమాట. అండ్ ఈ రూమ్ అంతా చాలా స్పేషియస్గా చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇంత లాంగ్ మిర్రర్ చాలా బాగుంది. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ రూమ్స్ ఏంటంటే వాష్రూమ్ చాలా బాగుంది. సో వీటిని ఏమంటారు అంటే జాకుజీ రూమ్స్ అంటారు, లైక్ జాకుజీ బాత్రూమ్స్, ఓపెన్ టాప్ బాత్రూమ్స్ అనమాట. బట్ మేము వెళ్ళింది పీక్ సమ్మర్ కాబట్టి వాళ్ళు పైన షీట్ వేసి కవర్ చేసేసారు. లైక్ లేదు అంటే ఇది ఓపెన్ టాప్ బాత్రూమ్స్ అనమాట. లైక్ స్కై వ్యూతో మనం బాత్ చేయొచ్చు. సో బాత్రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ సో ఇదైతే మా రూమ్. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అనమాట. సో ఇది క్లాజెట్. ఓవరాల్గా అయితే చాలా స్పేషియస్గా అనిపించింది విలా. సో మేము 7 members వెళ్ళాం కదా, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాము. అండ్ మనకి ఇక్కడ కెటిల్ విత్ గ్రీన్ టీ బ్యాగ్స్, కప్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఇది బాల్కనీ. సో బాల్కనీలో మనకి 2 chairs అండ్ టేబుల్తో ఒక చిన్న సిట్ అవుట్ ఏరియా లాగా అరేంజ్ చేశారు. బాల్కనీలో మనకి ఒక క్లాత్ స్టాండ్ కూడా ఇచ్చారు. సో ఫైనల్లీ ఇదైతే బాల్కనీ లుక్ అనమాట. సో లోపల లివింగ్ రూమ్లో మనకు ఒక ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రిడ్జ్లో కొన్ని వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ ఇది టీవీ యూనిట్ అనమాట. సో హాల్లో సో వీళ్ళు మా అన్నయ్య, వదిన అండ్ వాళ్ళ పాప. సో మా వాళ్ళు అయితే ఫుల్ చిల్ అవుతున్నారు. అండ్ ఇది సెకండ్ బాల్కనీ. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఇందాక చూపించాను కదా, సేమ్ అదే బాల్కనీ టైప్ ఇది కూడా. సో ఇక్కడ మనకి సిట్అవుట్కి లైక్ చైర్స్, టేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో ఇది ఓవరాల్ లివింగ్ ఏరియా. హలో మై డియర్ ఫ్యామిలీ. మా పిన్ని, మా మమ్మీ, మా డాడీ. మా వాళ్ళు ఇంత మంచి రిసార్ట్కి తీసుకొచ్చిన సీరియల్స్ చూడటం మాత్రం మానట్లేదు.
హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు పిన్ని. సో 2 బెడ్రూమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటాయన్నమాట. లైక్ 2 బెడ్రూమ్స్లో ఉన్న వాష్రూమ్స్ కూడా ఓపెన్ టాపే వస్తుంది. సో ఫైనల్లీ మా విల్లా టూర్ ఇది. సో మేము ఇది 1 డే ఇక్కడే స్టే చేసాము మేము చీరాల వి హోటల్స్ అండ్ రిసార్ట్స్లో. సో నేను అలా రూమ్ టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చే లోపల మా వాళ్ళు చల్లగా ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టారు రూమ్కి. సో అలా ఐస్ క్రీమ్ తినేసి కాసేపు ఒక పవర్ నాప్ వేసి ఫోటోషూట్ చేద్దామని వెళ్ళాము. సో నేను చెప్పాను కదా మా రూమ్ ముందు ఒక చిన్న లాన్ ఉండి మంచిగా ఉయ్యాల సెటప్ ఉంది అని. సో అక్కడ కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కాసేపు ఎంజాయ్ చేసాము. అండ్ దాని తర్వాత నేను చెప్పాను కదా వాక్వేలో నడవడం అనేది చాలా బాగుంటుంది అని, అటు ఇటు చెట్లు వచ్చి గ్రీనరీగా ఉంటుందని. సో దానిలో కూడా అలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అది అవ్వగానే ఫైనలీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాము మొత్తం అందరము. సో అట్లా కాసేపు ఈవినింగ్ ఫ్యామిలీతో మంచిగా క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసామన్నమాట. లైక్ మా వాళ్ళకైతే రిసార్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పారు అందరూ. సో మేమైతే పూల్లో ఆల్మోస్ట్ ఒక 2 hours చిల్ అయ్యాము. సో మేము వెళ్ళిన టైంలో ఎవ్వరు లేరు అనమాట పూల్లో, మేము మా ఫ్యామిలీ వరకే ఉన్నాము. సో ఇంకా మంచిగా చిల్ అయ్యాము 2 hours. ఏమన్నా చేసుకోండి కానీ నా ఫోన్ మీద వేయకండి. చేయండి. సో ఈ స్విమ్మింగ్ పూల్లో మనకి ఒక చిన్న ఫోటోషూట్ స్పాట్ ఉంది. లైక్ కనపడుతుంది కదా ఆ 2 ఈత చెట్లు. ఆ 2 ఈత చెట్లు మధ్యలో మనం ఫోటో దిగుదామని తెగ ట్రై చేస్తున్నాను. బట్ అక్కడ కొన్ని కర్రలు ఉన్నాయన్నమాట, దాని మీద నుంచి దాటి మనం ఆ స్పాట్కి వెళ్ళాలి. నాకంటే ఫుల్ భయం వేసింది అక్కడ. సో మా ఫాదర్ హెల్ప్ చేశారనమాట ఆ కర్రల మీద నుంచి దాటించడానికి. సో మీకు నేను అంత సాహసం చేసి వెళ్ళింది మీకు ఇట్లా ఒక వ్యూ అనేది చూపిద్దామని అనమాట. సో ఓవరాల్గా స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ సో అలా కాసేపు ఒక 2 hours మంచిగా స్విమ్మింగ్ పూల్లో చిల్ అయిన తర్వాత రెడీ అయిపోయి మేమందరం అయితే బీచ్కి వెళ్ళాము. మా మదర్కి నేను రిసార్ట్కి వెళ్తున్నాము అలా చెప్పాను, కానీ ఇలా బీచ్ సైడ్ కేక్ కటింగ్ లైక్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇదంతా మా మదర్కి తెలీదు. సో మా మదర్ ఎలా ఫీల్ అయ్యారు, సర్ప్రైజ్ ఎట్లా అనిపించింది మా మదర్కి, ఇదంతా నేను మీకు చూపిస్తాను. సో ఫాలో మీ, బీచ్ సైడ్ వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్క్వాడ్ కమింగ్. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్మా. ముందుకు రా. ఒకసారి అది చూడు ఎలా ఉంది. బీచ్ సైడ్ బర్త్డే. హ్యాపీ గోల్డెన్ జూబ్లీ బర్త్డే. నువ్వు మధ్య మధ్యలో అన్ని
చప్పట్లో చప్పట్లో. సో ఫైనల్లీ మా మదర్ 58th బర్త్డే కేక్ కటింగ్ అయితే బీచ్ సైడ్ ఇట్లా జరిగింది. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా మంచిగా అనిపించింది అనమాట సెలబ్రేషన్స్. సో మా అక్క బావ మిస్ అయ్యారు. మా అక్క బావ కూడా వచ్చుంటే ఇంకా బాగా అనిపించేది. వాళ్ళ బాబుకి హెల్త్ బాగోకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళు కూడా వచ్చుంటే కంప్లీట్ ఫ్యామిలీతో ఈవినింగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. మై స్క్వాడ్. మమ్మీ ఎలా అనిపిస్తుంది బర్త్డే? నీ ఒపీనియన్ చెప్పు. ఆహా, ఎలా అనిపిస్తుంది నీ 50th బర్త్డే? బీచ్ సైడ్ వెనక బీచ్, ఇక్కడ టేబుల్ వేసుకొని సెటప్. 50th బర్త్డే ఎంత గ్రాండ్ గా ఎక్స్పెక్ట్ చేసావు అసలు అవుతుందని? బీచ్ సైడ్ చేయలేదు కదా? బాగుందా? మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పుడు. చెప్పాను కదా, పోలా అదిరిపోలా, ఎవరికైనా జరిగిందా? నువ్వు బాగా చేసావు. డాడీ మీ ఒపీనియన్ ఏంటి? నేను అడిగాను మా అమ్మాయిని, నువ్వు కూడా మాకు ఇలా చేస్తావే భవ్య చేసినట్టు అని. ఏమన్నా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి దాన్ని అడిగేసాను అనమాట. నువ్వు కూడా చేస్తావే మాకు అంటే, చేస్తానమ్మా చిన్న పిల్ల. మొత్తానికి మా సరదా ఈవినింగ్ ఇట్లా అవుతుంది అనమాట. అందరికీ ఇలా బీచ్ సైడ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక డ్రీమ్లా ఉంటుంది కదా. సో మా మమ్మీకి నేను తన 50th బర్త్డే రోజు నేను ఆ డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేసేసాను. సో తనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. కేక్ కటింగ్ అయిన తర్వాత మేము ఆ డెకర్ని ఎంజాయ్ చేస్తూ, బీచ్లో గాలిని ఎంజాయ్ చేస్తూ, ఆ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు అక్కడే కూర్చొని మంచి క్వాలిటీ ఫ్యామిలీ టైం అనేది గడిపామన్నమాట. సో కాసేపు అలా కబుర్లు చెప్పుకున్నాక డిన్నర్ కూడా అలానే బీచ్ సైడ్ డిన్నర్ చేసేసి మేము రిసార్ట్కి వెళ్ళిపోయాము. దూరం నుంచి మా బర్త్డే సెటప్ అయితే ఇలా ఉందన్నమాట. ఒక సైడ్కి ఉయ్యాల అండ్ ఇది మా బర్త్డే సెటప్. సో హియర్ కమ్స్ అవర్ స్పెషల్ గెస్ట్ ఇన్ అవర్ పార్టీ. ఈ రిసార్ట్ నైట్ వ్యూ బాగుంటుందని చెప్పాను కదా. సో మార్నింగ్ మీరు ఈ రిసార్ట్ టూర్ అంతా చూపించాను కదా. ఒకసారి ఈవినింగ్ లైట్స్ అన్నీ ఇలా ఆన్ అయిన తర్వాత ఈ రిసార్ట్ ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్గా ఉంది అనేది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎందుకు నేను జైల్లో పడేశారా? ఎవరు పడేలా, నువ్వే వెళ్ళి కూర్చున్నావు దానిలో. అయ్యయ్యో, పంజరంలో ఇరుక్కుపోయిన చిట్టి చిలుక. సో మనకి నైట్ వ్యూ అయితే ఇలా కనపడుతుంది అనమాట రిసార్ట్ది. సో మా వాళ్ళు అక్కడంతా కూర్చొని నేను రికార్డ్ చేసుకుంటాను వీడియో కాసేపు అంటే అలా కూర్చొని చిల్ అవుతున్నారు. సో ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. లైక్ మార్నింగ్ లైట్స్ కన్నా, మార్నింగ్ డే టైంలో కన్నా నైట్ వ్యూ చాలా బాగుంది రిసార్ట్ది. లైక్ ఈ వాక్వే చెప్పాను కదా నేను మార్నింగ్, లైక్ ఫోకస్ లైట్స్ పెడతారు వాక్వేకి, చాలా బాగుంటుంది నైట్ వ్యూలో అని. సో అదే ఇదన్నమాట. సో ఓవరాల్గా రిసార్ట్ అయితే డే లైట్లో అయినా నైట్ వ్యూ అయినా రెండు బాగున్నాయి. అండ్ ఫ్యామిలీతో కనుక వస్తే ఫుల్ చిల్ అవ్వడానికైతే చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఇదేదో కనపడితే ఇక్కడ సెటిల్ అయ్యారబ్బా. ఏది చూడండి, ఉయ్యాలు ఊగుతున్నారమ్మా ఇద్దరు అర్ధరాత్రి.
హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సో ఈరోజు సండే మార్నింగ్ అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 5కే నిద్ర లేచాము. బీచ్కి వెళ్ళాలి, సన్ రైజ్ చూడాలి అని చెప్పి. సో అందరం కలిపి బీచ్కి స్టార్ట్ అయ్యాము. నిన్న మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి కదా, సో మేము మ్యాక్సిమం టైం అనేది రిసార్ట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. బీచ్ సైడ్ ఎక్కువ వెళ్ళలేదు, లైక్ నైట్ డిన్నర్ వరకే వెళ్ళాము బీచ్ సైడ్కి. సో ఇప్పుడు కంప్లీట్గా సన్ రైజ్ చూడాలి అని చెప్పి ఒక 2-3 అవర్స్ మంచిగా బీచ్లో చిల్ అవ్వాలని చెప్పి వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బీచ్కి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. లైక్ ఎవ్వరు లేరు బీచ్లో. మేము వెళ్ళిన టైంలో ఓన్లీ మా ఫ్యామిలీ వరకే ఉన్నారనమాట. సో అలా కాసేపు వేవ్స్లో నడుస్తూ వేవ్స్తో కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ అట్లా కొంచెం మంచిగా అనిపించింది, ప్లజెంట్గా. సో మనం డే టు డే లైఫ్లో మార్నింగ్స్ లేవగానే బిజీగా ఉరుకులు పరుగుల జీవితం లాగా ఉంటుంది కదా. సో బీచ్లో ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఎవరూ లేకుండా ఇట్లా చిల్ అవ్వడం అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈసారి బీచ్లో ఏంటంటే నేను ఒక్కదాన్నే కాకుండా మా పేరెంట్స్తో కలిపి బీచ్లో అలా ఎంజాయ్ చేయడం, వాక్ చేయడం, బీచ్లో చక్కగా ఫ్యామిలీతో అందరితో కలిపి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయడము. సో వన్ ఆఫ్ ద మెమరబుల్ వాక్ ఫర్ మీ విత్ పేరెంట్స్. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఓవరాల్గా ఈ ట్రిప్ అంతా అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. లైక్ పేరెంట్స్తో చాలా టైం స్పెండ్ చేశానన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ డే టు డేలో మనం చాలా బిజీగా ఉంటాం కదా, పేరెంట్స్కి కొంచెం కూడా టైం స్పెండ్ చేసే అంత టైం కూడా మనకి దొరకని డేస్ కూడా ఉంటాయి కదా. సో అలాంటి బిజీ డేస్ నుంచి కొంచెం బయటకు వచ్చేసి పేరెంట్స్తో ఇలా టైం స్పెండ్ చేయడం, వాళ్ళ స్పెషల్ డేస్ని, వాళ్ళ స్పెషల్ మూమెంట్స్ని మనం కూడా ఎంజాయ్ చేయడం, సెలబ్రేట్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సో బీచ్లో మంచిగా చిల్ అయిన తర్వాత ఇక్కడ ఉయ్యాలో ఉంటే ఉయ్యాలో ఊగుతున్నాం అనమాట. మీకు నిన్న నైట్ డెకర్లో నేను చూపించాను కదా, సో మా డెకర్ పక్కనే ఒక ఉయ్యాల ఉంది అని చెప్పి. సో ఇది వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ వాళ్ళది ప్రైవేట్ బీచ్ టైప్ అనమాట. సో వి హోటల్స్ అండ్ రిసార్ట్స్లో స్టే ఉన్న వాళ్ళ వరకే మ్యాక్సిమం ఈ బీచ్కి వస్తారు. సో అందుకే ఎక్కువ మంది జనాలు అయితే లేరనమాట బీచ్ దగ్గర. సో ఫుల్గా చిల్ అయ్యాము, మంచిగా ఉయ్యాల్లో కూర్చొని బీచ్ని చూస్తూ అలా ఉయ్యాలు ఊగడం అనేది, దట్టు సన్ రైజ్లో ఇంకా మంచిగా అనిపించింది. మా మదర్ కూడా చిన్నపిల్ల అయిపోయి బాగా ఉయ్యాలు ఊగారనమాట. సో మొత్తంలో నీకు ఏది బాగా నచ్చిందమ్మా అంటే అలా బీచ్ని చూస్తూ ఉయ్యాలు ఊగడం అనేది చాలా మెమరబుల్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పారు మమ్మీ అయితే. సో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఒకసారి పూల్లో మళ్ళీ చిల్ అయిన తర్వాత మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఇడ్లీ అండ్ వడ, లైక్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ పెట్టారనమాట. సో టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి, లైక్ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ టేస్టీగా కూడా ఉందన్నమాట టిఫిన్. సో వాట్ నాట్ ఈ రిసార్ట్లో వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. లైక్ మీరు ఒక డే 1 or 2 days మీరు కనుక ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి అంటే దిస్ రిసార్ట్ ఈస్ పర్ఫెక్ట్. బికాజ్ అంబియన్స్ వైజ్గా ఇట్ ఈస్ వెరీ గుడ్, లైక్ ఫుడ్ వైజ్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఈజీ యాక్సెసిబుల్ టు బీచ్ ఆల్సో. సో మీకు ప్రైవేట్ పార్టీస్ కానీ ఏమన్నా బీచ్ సైడ్ కావాలి అన్న హోటల్ వాళ్ళే మంచిగా అరేంజ్ చేస్తారు, రిసార్ట్ వాళ్ళు. సో మీకు వాట్ నాట్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే మా డేలో మేము ఏమనుకున్నామో, నేను ఒక ప్రోటోకాల్ అనుకున్నాను అనమాట. ఈ టైంకి ఇక్కడ ఉండాలి, మేము ఈ టైంకి ఇక్కడ ఎంజాయ్ చేయాలి, ఈ టైంకి ఫుడ్ తినాలి, ఈ టైంకి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. సో నేను అలా అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో సేమ్ అదే ప్రోటోకాల్లో నాకు అంతా ప్లానింగ్ ప్రకారం అయిపోయింది. సో ఆ ప్లానింగ్ ప్రకారం అలా అవ్వడానికి రిసార్ట్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు, లైక్ టైంకి కేక్ తెప్పించడం కానీ. సో నాకు డెకరేషన్ వాళ్ళ నెంబర్స్ కానీ అన్నీ వాళ్ళే ఇచ్చారనమాట. సో మేము అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్రూట్ బౌల్ అలా తెచ్చుకొని లైక్ అక్కడ మ్యూజిక్ పెట్టారు. సో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ కాసేపు అట్లా పూల్ సైడ్ కూర్చొని
ఎంజాయ్ చేసామన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మమ్మీ డాడీకి నేను ఒక ఫోటోషూట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను. లైక్ వాళ్ళకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా వాళ్ళిద్దరిని కలిపి అలా ఫోటోషూట్ చేయడం అని చెప్పి. Parents are meant to be happy. As a children, it is our responsibility to make them happy. They deserve that happiness. So in your busy schedules, try to make some time, spend some quality time with your parents. It means a lot to them. So finally make them happy and you also be happy. సో ఫైనల్లీ మేము చెక్అవుట్ చేసే టైం వచ్చింది. సో మేము చెక్అవుట్ చేయడానికి వెళ్తున్నాము. సో మా మదర్ 50th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేను ఇలా సెలబ్రేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I hope you like this video. If so, try to show some love towards this video by liking it and sharing it. Thank you so much for watching it. Thank you so much.